సుప్రీంకోర్టులో గోవా కాంగ్రెస్ కు షాక్ తగిలింది. పారికర్ ప్రమాణ స్వీకారంపై స్టే విధించాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను పక్కనబెట్టింది. బీజేపీని బలం నిరూపించుకోవాలన్న న్యాయస్థానం ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ను కలవకపోవడంపై కాంగ్రెస్ ను తప్పుపట్టింది. సుప్రీం ఆదేశాలతో ఈ నెల 16న గోవా అసెంబ్లీలో బల పరీక్షకు సిద్ధమయ్యారు పారికర్. సుప్రీంకోర్టు ఆదేశాలతో పారికర్ ప్రమాణ స్వీకారానికి రూట్ క్లియర్ అయింది. ప్రమాణ స్వీకారాన్ని ఆపాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను తోసిపుచ్చింది కోర్టు. ప్రమాణ స్వీకారం నిర్వహించుకోవచ్చని చెప్పింది. అంతేకాదు, సంఖ్యాబలం ఎంత ఉందని ప్రశ్నించిన న్యాయస్థానం ముందుగా గవర్నర్ను ఎందుకు సంప్రదించలేదని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. नेट रिजल्ट ऑर्डर का ये है कि सारी कार्रवाइयां पूरी करते हुए गवर्नर साहब को आदेश और रिक्वेस्ट किया है कि आप फ्लोर टेस्ट बृहस्पतिवार तक जरूर करवा लें। उसके लिए अगर कोई इलेक्शन कमीशन ऑफ इंडिया की नोटिफिकेशन कोई जो पहले की फॉर्मेलिटीज पूरी करनी है तो वो भी करनी पड़ेगी और रिट पिटीशन डिस्पोज ऑफ कर दी है, ये कहते हुए कि फ्लोर टेस्ट विल टेक प्लेस ऑन थर्सडे। మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ మృదులా సిన్హాను కలిసేందుకు సిద్ధమయ్యారు. అయితే మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీజేపీని బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించడంతో ఎప్పుడు ఫ్లోర్ టెస్ట్ ఉంటుందన్నది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ కు బలం లేకే గవర్నర్ను కలవలేదన్నారు కేంద్ర మంత్రి గడ్కరీ. కాంగ్రెస్ తప్పును మరొకరిపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పూర్తి మెజారిటీ ఉందని బల పరీక్షలో నెగ్గుతామన్నారు. कांग्रेस के पास अगर नंबर होते तो कांग्रेस ने गवर्नर को अप्रोच होना चाहिए था, पर कांग्रेस गवर्नर के साथ इसलिए नहीं मिल पाई क्योंकि कांग्रेस अपने पार्टी के नेता को ही नहीं तय कर पाई। जो पार्टी अपने विधानमंडल गठ का नेता मुख्यमंत्री पद का दावेदार तय नहीं कर सकती, वो सरकार क्या स्थापन कर सकती। तो कांग्रेस पार्टी ने अपनी गलतियों के लिए दूसरों को दोष देना बराबर नहीं है। कांग्रेस पार्टी न मेजोरिटी में कल थी न आज है, और ना वहां का जो रीजनल पार्टीज है उनको सपोर्ट करने के लिए तैयार है। అటు సీఎంగా ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధం చేసుకున్నారు మనోహర్ పారికర్. సాయంత్రం 5 గంటలకు సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. ఆయనతో పాటు 8 నుంచి 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మిత్రపక్షాలైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీల నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అటు 2 స్వతంత్రులకు కేబినెట్ బెర్తులు దక్కుతాయని, బీజేపీ నుంచి 3కి అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. ఈ ప్రమాణ స్వీకారానికి గడ్కరీతో పాటు అమిత్ షా హాజరు కానున్నారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల్లో బలం నిరూపించుకోవాలని గవర్నర్ పారికర్ను ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై మండిపడుతున్నారు. అత్యధిక స్థానాలు గెలిచినా వేగంగా పావులు కదపడంలో దిగ్విజయ్ ఫెయిల్ అయ్యారని ఆరోపిస్తున్నారు. బీజేపీ తరపున గడ్కరీ వేగంగా లాబియింగ్ చేసి మిత్రపక్షాలను తమ వైపు తిప్పుకుంటుంటే డిగ్గీరాజా ఆలస్యం చేశారంటున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17, బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించాయి. మొత్తం 40 స్థానాలున్న గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు 21 స్థానాలు అవసరం. ఈ నేపథ్యంలో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు, గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలతో పాటు మరో 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో మొత్తం 21 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుంది బీజేపీ. గోవా రాజకీయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, గోవాలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మీద చెలరేగిన విమర్శలకు ఒక వైపు ఇటు సుప్రీంకోర్టులోనూ పార్లమెంట్ లో కూడా సమాధానాలు దొరికినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టుని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశ్రయించారు. చంద్రకాంత్ అనే ఎమ్మెల్యే వేసిన పిటిషన్, అంటే ఈ రోజు సాయంత్రం గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ ప్రమాణ స్వీకారం మీద స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే సమయంలో బల పరీక్ష జరుపుకోవడానికి మార్చి 16న, అంటే 2 రోజుల తర్వాత ఎల్లుండి ఈ సభలో బల నిరూపణ చేసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మీరు గవర్నర్ ని కలిసి మీ బలాన్ని నిరూపించుకుంటామని చెప్పారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మొత్తంగా ఇప్పుడు పరిణామాలన్నీ కూడా గోవా అంశం మీదనే చెలరేగుతున్నాయి. ఇటు పార్లమెంట్ లోనూ సభ నుంచి కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ వాకౌట్ చేసి బయటకు వచ్చారు.
అయితే ఈ అంశం మీద కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా స్పందించారు. నిజానికి తమను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు అంటూ ఆయన అంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఇన్నాళ్ల పాటు ఖూనీ చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు ఇక్కడ ఈ సంకీర్ణ యుగం నడుస్తుంది. ఈ సంకీర్ణం పరంగా చూసుకుంటే మాకు తగిన సంఖ్యాబలం ఉండబట్టే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకెళ్లాము. ఈ విషయంలో తప్పు పట్టడానికే వీల్లేదు. ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా లేదు. వారంతా తమకు మద్దతు ఇచ్చారు కాబట్టే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము అంటూ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ దీని మీద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తాము ఉన్నాం కాబట్టి తమను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించాలి. అలా కాకుండా బీజేపీని ఆహ్వానించడం చట్ట విరుద్ధం అంటూ వారు ఇటు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, మరోవైపు పార్లమెంట్ లో కూడా రమస చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారికి తగినంత మద్దతు బలం లభించలేదనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా 16వ తారీఖు జరిగే బల నిరూపణ పరీక్షతో అసలు విషయం ఏంటనేది తెలిసిపోతుంది. కేవలం 40 స్థానాలు ఉన్న అతి చిన్న అసెంబ్లీ గోవాలో 21 స్థానాలు ఎవరికైతే ఉంటాయో, 21 మంది ఎమ్మెల్యేల బలం ఎవరికైతే ఉంటుందో వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారో. ఆ ప్రకారం చూసుకుంటే మనోహర్ పారికర్ తనకి తగినంత బలాన్ని అయితే ఏర్పాటు చేసుకోగలిగారనే చెప్పుకోవాలి. 13 సొంత బీజేపీ ఎమ్మెల్యేలు, వారికి తోడు ఎంజీపీ నుంచి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నుంచి 3, అలాగే గోవా ఫార్వర్డ్ పార్టీ నుంచి 3, మరొక 2 ఇండిపెండెంట్లను కలుపుకుంటే కావాల్సినంత ఎంతైతే కావాలో కరెక్ట్ గా అంతే బలాన్ని ఆయన సంపాదించుకోగలిగారు. ఇదే బలం ఇప్పుడు ఎల్లుండి జరిగే బల నిరూపణ పరీక్ష రోజు కూడా నిరూపించుకోగలిగితే ఆయన గట్టెక్కుతారనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ ఈ విషయంలో విఫలమైనట్టుగానే మనం భావించవచ్చు. రైట్ మహాత్మా.